హాయ్ హలో అందరికి నమస్తే. అందరికీ అడ్వాన్స్డ్గా ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈ పండుగ మీ ఇళ్లల్లో మీ జీవితాల్లో ఆనందాన్ని నింపాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టాపిక్ ఏంటంటే మనం సృజన ఎంపీటీసీ గురించి ఒక 2 వీడియోలు కూడా చేశాం. ఆమె నిలబడ్డటువంటి తీరుకు సంబంధించి కానీ ఆమె ధైర్యానికి సంబంధించి కానీ మనం వీడియోలు చేయడం జరిగింది. అయితే ఈ సృజన ఎంపీటీసీకి సంబంధించినటువంటి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఉంది. ఆ అప్డేట్ ఏంటో మీకు వీడియోలు క్లియర్గా చెప్తాను. మీరందరూ చూశారు, ఈ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గట్టిగా నిలబడింది, తన బలం చాటుకుంది. అంటే వైసీపీ పార్టీకి చెందినటువంటి స్థానాలు అయినప్పటికీ వివిధ కారణాల చేత అక్కడ ఎన్నిక జరిగితే కూటమి బలం లేకపోయినా కూడా అవి గెలుచుకోవాలని చెప్పి కొన్ని చోట్ల బలవంతంగా దాడులు చేయడం కానీ కిడ్నాప్లు చేయడం కానీ ఇవన్నీ మనం చూసాం. వీటన్నింటిని తట్టుకొని 39 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలిచిందంటే మామూలు విషయం కాదు ఇది. మరి ఈ గెలుపు ఎలా సాధ్యమైంది అంటే అక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీలు కానీ వైసీపీ పార్టీలో ఉన్నటువంటి ఎంపీటీసీలు, ఆ ప్రజాప్రతినిధులు, అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలు, వాళ్ళ వ్యూహాలు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో ఈ కూటమి కుట్రలు ఈ రకంగా ఉంటాయి కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని మనం వ్యూహాలు చేసుకోవాలని ఏదైతే చెప్పారో దాన్ని అక్షరాలా పాటిస్తూ కొన్ని చోట్ల డబ్బులకు అమ్ముడుపోయినప్పటికీ మెజారిటీ ఎంపీటీసీలు మాత్రం ఎక్కడ కూడా డబ్బులకు అమ్ముడుపోకుండా, ఒకవేళ అమ్ముడుపోవాల్సినటువంటి పరిస్థితి వస్తే ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి ఉంటే, కేసులు పెట్టేటువంటి పరిస్థితి ఉంటే, ముఖ్యంగా ఈ మహిళా ఎంపీటీసీలకు సంబంధించి ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళు చేసినటువంటి వ్యూహాలు నిజంగా అద్భుతం అనిపిస్తుంది. ఆ అద్భుతం ఏంటంటే సుజన అనేటువంటి ఎంపీటీసీ, అదేవిధంగా ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి గారు ఒక వ్యూహాన్ని పన్నారంట అక్కడ ఆ ఎంపీపీ గెలుచుకోవడం కోసం, ఈ కూటమి కుట్రలు గ్రహించి. ఇప్పుడు ఎవరైతే టీడీపీ కూటమి తరపున ఎంపీపీగా త్రిపురాంతకం 2కి జరిగినటువంటి ఎంపీపీకి దానికి సంబంధించి కూటమి అభ్యర్థి ఎవరైతే ఎంపీపీ అభ్యర్థి ఉన్నారో ఆ ఎంపీపీ అభ్యర్థికి ఈ వైసీపీ ఎంపీటీసీ సృజన బంధువు అవుతారంట. సో ఈ క్రమంలో ఆమెను టార్గెట్ చేశారు వాళ్ళు. అంటే కేసులు పెట్టడం, భయపెట్టడం, రకరకాలుగా చేసినటువంటి క్రమంలో వీళ్ళు ముందుగానే సరే మీకే ఓటు వేస్తామని చెప్పి సృజన చెప్పడం, వాళ్ళు కూడా ఇంకా ఈ ఓటు మన బంధువే కాబట్టి ఎట్టుపోదులని చెప్పి వాళ్ళు అనుకోవడం, వాళ్ళతో పాటు కలిసి వీళ్ళ 3 రోజుల పాటు వాళ్ళ దగ్గరే ఉన్నారు. వాళ్ళ చెప్పు చేతుల్లోనే ఉంది ఆమె, వాళ్ళు చెప్పినట్టే వినింది, ఎక్కడ కూడా వాళ్ళకి అనుమానం రాకుండా. తర్వాత ఎన్నికకు ముందు వాళ్ళతో పాటు కలిసి ఇక్కడికి రావడం, ఇక్కడికి వచ్చిన తర్వాత వైసీపీ పార్టీకి మద్దతుగా ఆమె చేయలేపడం అనేటువంటిది మనం చూసాం. ఆ రకంగా వాళ్ళకు ఊహించని ఒక షాకు, వీళ్ళ ఊహించిన ఒక వ్యూహానికి వాళ్ళకు దిమ్మ తిరిగిపోయింది. సో అప్పుడు ఈ కోటిరెడ్డి, టీడీపీ పార్టీకి చెందినటువంటి కోటిరెడ్డి ఎంపీటీసీ ఎవరైతే ఉన్నారో ఆయన అది ఊహించలేదు కదా, మనకు ఓటు వేస్తా అనుకుంటే వైసీపీకి ఓటేస్తుంది అని చెప్పి అప్పుడు ఆమె చేయి లాగడం, ఆ చున్ని బట్టి లాగడం, ఆమె డ్రెస్ బట్టి లాగడం మనం చూసాం. సో ఇంత దుర్మార్గం అంటే ఇంక ఒక మనవరాలు వయసు ఉన్నటువంటి సృజన అనేటువంటి అమ్మాయిని ఆ రకంగా చేయడం అనేటువంటి దుర్మార్గం. వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళు గెలవడం కోసం ఆ రకంగా చేశారు. అది అందరూ కూడా ఖండించారు. కూటమి పార్టీలకు చెందినటువంటి వాళ్ళు కూడా చాలా వరకు ఖండించారు. ఇది తప్పు అని చెప్పి ఖండించినటువంటి పరిస్థితి. అదే అధికారులు ఉన్నారు, పోలీసులు ఉన్నారు, అయినా కూడా ఆ రకంగా చేశారు. ఎందుకంటే అధికారం ఉందనే అహంకారంతో ఆ రకంగా చేశారు. సో ఆ రకంగా చేసినటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి వైసీపీ ఎంపీటీసీలు ఆమెను తీసుకొచ్చి ముందర కూర్చోబెట్టుకున్నారు. సో ఆమె మరి అక్కడ ఉన్నటువంటి బలం, వైసీపీకి బలం ఉంది కాబట్టి ఆ ఎంపీపీ వైసీపీ గెలుచుకుంది. సో దీని వెనుక జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహాలు కానీ, దాన్ని అక్షరాల పాటించినటువంటి ఈ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ, మరి ఆయన చెప్పినటువంటి దానికి అనుగుణంగా ఆమె ధైర్యంతో అంటే ధైర్యం కూడా కావాలి. మన శత్రువులు ఉన్నప్పుడు వాళ్ళు చెప్పినట్టు అంటే వాళ్ళకి అనుమానం రాకుండా నడుచుకోవడం అనేటువంటిది అదొక ధైర్యమే. ఆ మహిళ ఉండి అంత ధైర్యం చేసిందంటే నిజంగా ఒప్పుకోవచ్చు. తను నమ్ముకున్నటువంటి పార్టీకి మోసం చేయకుండా, పైగా వాళ్ళు ఇక్కడ బలవంతం చేస్తారు కాబట్టి, కేసులు పెడతారు కాబట్టి, ఏదైనా చేస్తారని తెలుసు కాబట్టి ఓడిపోకూడదు, ఏదైనా సరే ఓడిపోకూడదు అనే ఉద్దేశంతో ఆమె ఎంత ధైర్యం చేసిందో ఆ ధైర్యానికి యాడ్సప్ అని చెప్పి అందుకే చెప్తా ఉన్నారు. సో ఆ రకంగా మరి వైసీపీ ఎంపీపీని గెలుచుకోగలిగింది. సో ఇప్పుడు ఆమె కూడా ఏం చెప్తుందంటే, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా వల్లే నేను గెలిచాను కాబట్టి నేను వైసీపీ పార్టీ గెలవాలని కోరుకున్న జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు ఇష్టం, ఆయన వల్ల గెలిచాను కాబట్టి నాకు ఓ ఎంపీటీసీ కావడానికి అవకాశం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి నేను నిజాయితీగా నిలబడ్డానని చెప్పి ఆమె చెప్పినటువంటి మాటలు నిజంగా ఆ పార్టీలో ఒక ఉత్తేజాన్ని అయితే తీసుకొచ్చాయి. ఇలాంటి వాళ్ళు కదా పార్టీకి ఉండాల్సింది, ఇలాంటి వాళ్ళు పార్టీలో ఉంటే ఇక ఓటమి అనేటువంటిది ఉంటుందా, ఉండదు కదా. కష్టకాలంలో పార్టీని ఆదుకునేటువంటి ఇలాంటి వాళ్ళను ఇంకా పార్టీలో చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ మంచి మంచి అవకాశాలు ఇవ్వాలి.
రాజకీయంగా వాళ్ళు ఎదగడానికి తోడ్పడితే ఖచ్చితంగా పార్టీ కష్టకాలంలో ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు అండగా నిలబడతారు. అవసరాలకు పార్టీలో ఉండి వాడుకొని తర్వాత అధికారం పోయిన తర్వాత వెళ్ళిపోయేటువంటి వాళ్ళను దూరంగా పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీన్ని గ్రహించి దానికి అనుగుణంగా వ్యూహాలు వేసుకోవాలి. ఏదేమైనా కూడా ఈ కూటమి కుట్రలన్నిటిని కూడా ఛేదిస్తూ వాళ్ళకు ఉన్నటువంటి మెజారిటీ ఎంపీపీ స్థానాలను ఒక జెడ్పీ చైర్పర్సన్ స్థానాన్ని గెలుచుకోవడం అనేటువంటిది వైసీపీ పార్టీకి ఒక ఊపునైతే ఇచ్చింది. ముఖ్యంగా ఈ ఎంపీటీసీ సృజనకు సంబంధించి ఆమె ధైర్యానికి అన్ని పార్టీలు ఆ పార్టీ ఈ పార్టీలు అన్ని పార్టీలు కూడా ఆమె ధైర్యానికి మెచ్చుకున్నారు. ఇలాంటి నాయకురాలు కదా కావాల్సింది పార్టీలకు అని చెప్పి అన్ని పార్టీలు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇది ఎంపీటీసీ సృజనకు సంబంధించినటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్. సో దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.